అందరికీ నమస్కారం. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అన్ని. అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు పెద్దలు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్న వారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు. కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు. దీనికి సంబంధించిన ఒక కథనాన్ని కూడా చెప్తారు. మహాభారత యుద్ధంలో కర్ణుడి మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఏం లాభం? కర్ణుడికి ఏదో అసంతృప్తి, ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండడం లేదు. సంతృప్తి అనేదే లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికి అర్థం కావడం లేదు. ఇదే మాట దేవేంద్రుని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేశావని అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే దాన కర్ణుడు అని చెప్తారు. మరి ఎప్పుడైనా అన్నదానం చేశావా అని అడిగాడు. దానికి సమాధానం లేదు. నేనెన్నో దానాలు చేశాను గాని అన్నదానం మాత్రం చేయలేదన్నాడు కర్ణుడు. పోని అన్నం పెట్టే ఇల్లైనా చూపించావా అని అడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు ఏం చెప్పాడంటే, అవును, ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరికి వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. అప్పుడు నేను ఏదో ధ్యాసలో ఉండి నాకు అవకాశం లేదు గాని అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించానని చెప్పాడు. నీవు అన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలును నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక గుటక వేశాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి అటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తుంది. మనిషి మాటలు నేర్చి వివేకం తెలిసి వికసించి విజ్ఞానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు. మానవుడి ప్రాథమిక అవసరాలన్నిటిలోకి ఆహారమే ముఖ్యమైందని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది. ఆహార ఉపహారాల ఇష్టత లేనివారికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేని వారికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసుకొని వారికి ఏ కోరికలు ఉండవని చెప్తుంది భగవద్గీత. మనకి తెలుసు, మానవుని జీవనాభివృద్ధికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరమని, ఆ శరీరానికి పుష్టికరమైన శుద్ధ ఆహారం అత్యవసరమని, ఈ శరీరము ఆహారము నుంచే ఏర్పడుచున్నదని, దానికి తగ్గట్టుగా భగవంతుడు ఎవరికి తగ్గ ఆహారము వారికి ఏర్పరచెను. బ్రహ్మదేవుడు సృష్టిలో దేవతలకు అమృతమును, మానవులకు ఋషులకు అన్నము, సస్యములు అనగా ఫలములను, పశువులకు తృణపత్రములను, దైత్య రాక్షస పిశాచాదులకు మద్యము, మాంసం మొదలగునవి ఆహారములుగా సృష్టించెను. మనం భుజించెడు ఆహారంలో గల సారం రసమై, రక్తమై, మాంసమై, మేధస్సు మొదలగు సప్త ధాతువులుగా పరిణమించి దీని యొక్క సూక్ష్మాంశం మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగా మారును. కావున మనశ్శాంతి, మనోనిర్మలత, కారుణ్య హృదయం, వైరాగ్యంతకరణం కలగాలంటే శుద్ధ ఆహారం తప్పనిసరి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించి నమస్కరించి తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు నిందింపకూడదు. ప్రశాంత వాతావరణంలో ఆహారం తీసుకోవాలి. ఎంగిలి ఎవరికీ పెట్టకూడదు. అమిత భోజనం ఆరోగ్య భంగాన్ని కలిగిస్తుంది. ఎంగిలి చేత్తో బ్రాహ్మణుని, ఆవును, అగ్నిని తాకరాదు. తలకు గుడ్డ చుట్టుకొని చెప్పులు, బూట్లు వేసుకొని భుజించరాదు. దక్షిణం వైపు తిరిగి భుజించకూడదు. తూర్పు ముఖంగా కూర్చొని భుజించాలి. మంచం పైన కూర్చొని ఏవీ తినకూడదు. ఏ వస్తువునైనా ఒడిలో పెట్టుకొని తినరాదు. భోజనం ఆకుల్లో పెట్టడమే మంచిది. అది ఆరోగ్యప్రదం. ప్లేట్లు ఉపయోగించడం వల్ల జబ్బులు వ్యాపించే అవకాశం ఉంది. ప్రాతసాయం సంధ్యా సమయాల్లో చేసే ఉపాసన సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి నా సంధ్యాయోర్న మధ్యాహ్నే నార్ధరాత్రే కదాచన. సంధి సమయాలలో అర్ధరాత్రి సూర్య సంబంధం బొత్తిగా లేనందున ఆకలి మందగించి ఉంటుంది. కాబట్టి అర్ధరాత్రి భోజనం నిషేధం అని పండితులు అంటున్నారు. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి రెమెడీగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు. అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారం అవుతాయని చెప్తారు. అన్నదానం చేసేటప్పుడు దైవ భక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ప్రతీతి. కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం, దానికి తోడు విపరీతమైన ఖర్చులతో సతమతం అవడం జరుగుతుంది. అలాంటి వారు అన్నంతో లడ్డు పెట్టి తాంబూల సహితంగా దానం ఇస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయ్యే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న వారు, దీర్ఘ రోగాలతో సతమతం
అవుతున్న వారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతో పాటు వడదానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్రతంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి. బెల్లమన్నం దానం చేస్తే శ్రీమంతులవుతారు. భోజనం చేసే ముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దాన్ని కాకులకో ఇతర పక్షులతో ప్రాణాలకో పెడతారు. ఇలా చేయడం వలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాల నుంచి బయటపడవచ్చని చెప్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.